సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. నిజంగా చెప్తున్నాను కదా, ఎంత ఈ బాధ ఉన్నా కూడా దాచుకుని నువ్వు కుటుంబం కావాలని నువ్వు వచ్చావు. సో నేను నిజంగా అప్రిషియేట్ చేస్తున్నాను సుమన్ టీవీ తరపు నుంచి. ముఖ్యంగా యాజ్ ఎ ఫ్యామిలీ కౌన్సిలర్గా నేను ఎంతోమంది కేసులు నా దగ్గర నుంచి విడిపోయి వెళ్ళిపోతుంటే కళ్ళల్లో నీళ్ళు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. బట్ ఈ రోజు నిన్ను చూస్తే కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి. ఎందుకంటే తాపత్రయం, ఎంత తాపత్రయం అంటే ఎగ్జాక్ట్లీ ఇట్స్ ట్రూ. ఎన్ని సార్ 65 ఏమంటారు, అదే ఏమంటారు, అన్ని వేసిన అది ఓకే, అవన్నీ వదిలేసే మాకు అర్థమైంది. మాట్లాడకుండా నీ పరిస్థితి ఏందో అర్థమైంది, చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే నాన్ స్టాప్ గా అమ్మాయి మాట్లాడింది అంటే మేమే గొప్పగా మాట్లాడతామని మాకు చాలా పేరుంది మా ముగ్గురికి ప్రపంచంలో. కానీ అంటే గొప్పగా మాట్లాడతామని మాత్రమే మాకు పేరుంది, కానీ అర్థం లేకుండా ఎట్లన్నా మాట్లాడటంలో దిట్ట అని మీ ఆవిడ ప్రూవ్ చేసింది. మేము అలాంటి వాటికి టైం వేస్ట్ చేయదలుచుకోలేదు. బట్ ఫర్దర్గా ఫ్యూచర్లో మాత్రము నువ్వు ఆ అమ్మాయి కనుక నీ జీవితంలోకి వస్తే ఖచ్చితంగా ఫస్ట్ ఆ అమ్మాయిని సైకియాట్రిస్ట్కి చూపించండి, మంచి వైద్యం చేయించి తర్వాత, ఎందుకంటే లైఫ్ లాంగ్ ఇది క్యారీ చేయకండి, మీరు నిర్లక్ష్యం చేయొద్దు. ఇప్పటికే మీరు నిర్లక్ష్యం చేశారు, మీరు ఆ కండిషన్ పెట్టి అమ్మాయితో కాపురం చేయాల్సింది. లేదు మేడం, అమ్మాయి అక్కడే ఉంది కదా, వెళ్ళినప్పటి నుంచి అక్కడే ఉంది కదా. నేను ఎన్నిసార్లు రమ్మన్నా కానీ కూడా అయ్యా ఒక్క మాట, ఫస్ట్లోనే ఆయుర్వేదం డాక్టర్ గారు చెప్పినప్పుడే మీరు ఆ పని చేసిన తర్వాత కాపురానికి తీసుకెళ్తానని ఉంటే బాగుండేది. అట్లా కాకుండా మీ మైండ్ గేమ్ ఆడేసి మీ సైకాలజీని సింపతి కింద క్యాష్ చేసుకుని మీ మాంగారు ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి నిన్ను ఆ బోన్లోకి పారేశారు. అర్థమైందా? ఇప్పుడు ఆ బోన్లో ఏమైంది అని అంటే ఆ నలుగురు పులుల మధ్య నువ్వు చిక్కుకొని ఉన్నావు. ఓకే, ఇప్పుడు హంటర్ లాగా సుమన్ టీవీ వచ్చింది ఇప్పుడు. కాబట్టి రింగ్ మాస్టర్ అది ఖచ్చితంగా, అదిగో ఆ రింగ్ మాస్టర్ ఆయన ఏం మాట్లాడతారో ఆయనే చెప్తారు. సార్ చెప్పండి, పాపం ఏదన్నా కొద్దిగా రిలాక్సేషన్ ఇవ్వండి సార్. రిలాక్సేషన్ ఏముందంటే దీంట్లో ప్రధానంగా అమ్మాయి మీకు ఇవ్వలే, మీకు అర్థం కాని విషయము ఆయనకు అర్థం కాని విషయం ఏంటి అంటే ఆ అమ్మాయి చాలా స్పష్టంగా నీట్గా క్లారిటీ ఉంది. ఆయన చాలా కష్టపడుతున్నాడు. ఓకే, ఆ అమ్మాయి ఎంత స్పష్టంగా ఎంత నీట్గా చెప్తుందంటే మర్యాదపూర్వకంగా వచ్చి తీసుకెళ్ళండి సార్. ఆ మర్యాద అర్థం కాకే మేము ఇంతసేపు అందరం చేయాల్సిన పని అది కదా, మర్యాద నేర్చేసుకుంటే అయిపోతుంది కదా అని చెప్తున్నాను. ఏ మర్యాద చెప్పలేదు సార్, నేర్చుకోవడానికి రీసెర్చ్ చేస్తున్నాను. ఏముంటాయి, జీవితకాలం అయిపోతుంది మర్యాద నేర్చుకున్నారు. లేదు సార్, అట్లా కాకుండా ఇప్పుడు జడ్జి గారు చెప్పారు సార్ వెళ్ళమని చెప్పి 2 months అయిపోయింది, అయినా కూడా రాలేదు. ఇంకెట్లా నేను మర్యాద అంటే ఇంకేం చేయాలి నాకు అర్థం. అమ్మాయికి ఏమాత్రం కూడా వచ్చే ఉద్దేశం ఏం లేదు. ఫస్ట్ నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈ కేసు నుంచి, ఎందుకంటే ఆమె సమస్యని సాల్వ్ చేయడం కంటే ఎక్కువ ఆమె ఉన్న సమస్యని ఇంకా పెద్ద చేసుకుంటూ పోతుంది తప్ప. ఒకవేళ నిజంగా అమ్మాయి కనుక కలిసి ఉండాలనుకున్నప్పుడు ఇది చాలా మంచి వేదిక. ఇప్పుడు ఆ అమ్మాయికి సరైన అవగాహన లేనట్టుంది. ఏంటంటే ఆల్రెడీ ఎంటర్టైన్మెంట్ ఛానల్ అని ఇక్కడ ఉన్నోళ్ళందరము, ఇప్పుడు నేనున్నా అనుకో, మీకు ఎంత అవగాహన ఉందో తెలియదు, కానీ నేను చాలా బిజినెస్ పర్సన్. ఓకే, మేడం ఉంది, ఇంకా మేడంకి అయితే అసలు టైమే దొరకదు. మేడం వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ ఇన్ ద సుమన్ టీవీ. ఇంతమంది ఇక్కడికి వచ్చి ఎందుకు కూర్చున్నాం అంటే ఏంటంటే మా జీవితాల వల్ల మేము చేసే పని వల్ల ఒక వ్యక్తి జీవితం నిలబడితే చూడాలనే ఉద్దేశంతోనే ఇక్కడ కూర్చున్నాం. మా పనులన్నీ వదిలిపెట్టుకొని నీకోసం వచ్చి కూర్చున్నాం. ఆమె దాన్ని సింపుల్గా ఏం చెప్తుంది అంటే ఎంటర్టైన్మెంట్ ఛానల్ అని చెప్తుంది. ఆమెకి భర్తను వదిలిపెట్టి ఇంట్లో కూర్చోవడం ఎంటర్టైన్మెంట్ ఏమో, కానీ మాకు అట్లా కాదు అది. ఎందుకంటే మేము సమాజంలో ఉంటాము, సమాజం పోకడల మీద మేము పోరాడాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, మేము సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరిని మా సొంత అక్కల లెక్క, లేకపోతే అన్నల లెక్క, తమ్ముళ్ళ లెక్క, తండ్రుల లెక్క చూసుకుంటాం. కాబట్టి మాకు సామాజిక బాధ్యత ఉంటుంది. ఎవరి జీవితాల్లోనైనా మనం వెళ్ళి వాళ్ళని సరిదిద్దే బాధ్యత మాకు ఉంటుంది. అది ఆమె గమనించుంటే బాగుండేది. అది గమనించకుండా ఏంటంటే సుమన్ టీవీకి వెళ్ళావు ఎంటర్టైన్మెంట్ ఛానల్లో అంటే, ఇదే సుమన్ టీవీ రోజు కొన్ని వందల మందిని కాపాడుతుందనే విషయం ఆమెకు తెలియకపోవచ్చు. కాబట్టి ఆమె చాలా అజ్ఞానంలో ఉండిపోయింది. నేను ఈ కేసు పరంగా, లీగల్ పరంగా చెప్పాలంటే ఏంటంటే, ఖచ్చితంగా నువ్వు అయితే వెళ్ళి ఇమ్మీడియట్లీ సైకలాజికల్ ఎవల్యూషన్ అని ఒకటి ఇంట్రీమ్ అప్లికేషన్ వేసుకో. ఓకే, ఇంట్రీమ్ అప్లికేషన్ వేసుకుంటే కోర్టు వారు పరిశీలించి ఆమెను సైకలాజికల్ ఎవల్యూషన్కి వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ డాక్టర్ని మీరు రిఫర్ చేసినా పర్లేదు, కోర్టు వారిని అడిగినా పర్లేదు, గవర్నమెంట్ హాస్పిటల్కి రిఫర్ చేయండి. అక్కడ స్పెషలిస్టులు ఉంటారు, హెచ్ఓడీలు ఉంటారు. వాళ్ళు సైకలాజికల్ ఎవల్యూషన్ ఇచ్చే రిపోర్ట్ మీద నీ జీవితం ఆధారపడి ఉంటుంది. ఇంకా నువ్వు ఎంతకాలం పోరాడాలా వద్దా అనేది ఆ రిపోర్ట్ మీదనే నీకు ఆధారపడి ఉంటుంది. అది ప్రధానంగా నువ్వు చేయాల్సిన పని. ఈ కోర్టులోకి వెళ్ళి నువ్వు ఆర్సీఆర్ కంటే ముందు ఆర్సీఆర్ అనే పిటిషన్లోనే నువ్వు ఇమ్మీడియట్లీ సైకలాజికల్ ఎవల్యూషన్ వేసుకో. దెన్ ద డాక్టర్ విల్ గివ్ యూ సర్టిఫికేట్, ఆమె సైకలాజికల్లో బాగుందా లేదా, ఆమెకు ఏమైనా ప్రాబ్లం ఉందా అని ఇస్తుంది.
ఆ సర్టిఫికేట్ చూసిన తర్వాత డెఫినెట్లీ నీ జీవితానికి సంబంధించి నువ్వు ఏం డిసిషన్ తీసుకోవాలి నీకు ఆ సర్టిఫికేట్తో తెలిసిపోతుంది. దట్ ఇస్ ద ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్కి వచ్చారికి ఏమైందంటే నీకు పిల్లగాడు ఉన్నాడు, ఓకే, పిల్లగాడు ఉన్నాడు కాబట్టి యు ఆర్ ఏ న్యాచురల్ ఫాదర్ ఆఫ్ ద చైల్డ్, ఓకే. ఆ పిల్లగానికి ఆమె ఎంత ముఖ్యమో నువ్వు కూడా అంతే ముఖ్యం యాజ్ ఏ ఫాదర్గా. నువ్వు ఆల్రెడీ కోర్టులో కేసు వేసుకున్నావు, కోర్టు కూడా నీకు ఇంట్రీమ్ ఆర్డర్స్ అనేది గ్రాంట్ చేసింది, విజిటింగ్ రైట్స్ అనేది కూడా ఇచ్చింది నీకు, ఓకే. నువ్వు లాస్ట్ టైం ఏదైతే కోర్టు ఇచ్చిన ఇంట్రీమ్ ఆర్డర్స్ ప్రకారం లాస్ట్ టైం వాళ్ళ దగ్గరికి మీ అబ్బాయిని చుట్టానికి వెళ్ళినప్పుడు వాళ్ళు అబ్జెక్షన్ చేశారని చెప్పావు, తర్వాత వాళ్ళు కోఆపరేషన్ చేయలేదని చెప్పావు, కోర్టు ఆర్డర్ని వాళ్ళు పట్టించుకోలేదని కూడా చెప్పావు. రెండోది ఏంటంటే ఆర్డర్ కాపీ రాలేదనే విషయాన్ని కూడా వాళ్ళు నీకు రాతపూర్వకంగా రాసిచ్చారు. కాబట్టి ఇప్పుడు ఆర్డర్ కాపీ రాలేదు అనేది అయితే తప్పు విషయం, ఎందుకంటే వాళ్ళు కూడా కోర్టు కేసులో ఉంటారు కాబట్టి వాళ్ళ అడ్వకేట్ కానీ ఆమెకు కానీ ఆర్డర్ ఏం పాస్ అయింది అనేది మీద విషయ పరిజ్ఞానం ఉంటుంది కాబట్టి ఆర్డర్ కాపీ రాలేదనేది తప్పుడు విషయం అది, ఎందుకంటే దాన్ని ఇంప్లైడ్ అంటాం మనం. అంటే నువ్వు కోర్టు కేసులో పాల్గొన్నప్పుడు దాని రిజల్ట్ ఏందనేది నీకు కంపల్సరీ తెలిసే ఉంటుంది. రెండోది, ఒక్కసారి నీకు జీడబ్ల్యూఓపీలో నేను ప్రధానంగా ఇక్కడ చెప్పేది అందరికీ చెప్తున్నా ఏంటంటే, ఇది చాలామందికి తెలియని విషయం ఏంటంటే, మీరు కనుక జీడబ్ల్యూఓపీ వేసుకున్న తర్వాత మీకు విజిటింగ్ రైట్స్ కోర్టు గ్రాంట్ చేసిన తర్వాత ఆపోజిట్ పార్టీ ఏ కారణం చేతనైనా ఆ కోర్టు ఆర్డర్ని కనుక ధిక్కరిస్తే మీకు జీడబ్ల్యూఓపీలోనే సెక్షన్ 45 అనేది చాలా స్పష్టంగా ఉంటుంది, ఓకే. ఏంటి సార్ కోర్టు ఆర్డర్ని ధిక్కరించినందుకు వాళ్ళని జైలుకు పంపమని ఉంటుంది. 45 సెక్షన్ 45 ప్రకారం వాళ్ళని జైలుకి పంపించే అధికారం ఉంది. జైలు మరి చాలా మంది తండ్రులు తల్లులు తిరుగుతున్నారు కదా సార్. తెలియక వాళ్ళు ఏం చేస్తుంటారంటే కోర్టు ఆర్డర్ని పాటించలేక వీళ్ళందరూ ఏం చెప్తున్నారంటే మాకు విజిటింగ్ రైట్స్ వచ్చింది, కోర్టు ఆర్డర్ని పాటించడం లేదని చెప్పి చెప్తుంటారు జనరల్గా. కానీ ఏమేయాలనేది దానికి రూల్ ఏంటంటే మీరు ఇమ్మీడియట్లీ సెక్షన్ 45 కింద మీరు మళ్ళీ ఒక ఇంట్రీమ్ అప్లికేషన్ వేసుకోండి. డెఫినెట్లీ వాళ్ళని ఒకవేళ మీకు యాక్సెస్ ఇవ్వకపోతే డెఫినెట్లీ కోర్టు వాళ్ళని శిక్షించి జైలుకు పంపించే అధికారం ఉంటుంది కోర్టుకి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.